వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నందమూరి బాలకృష్ణ 6-10 వయసులో కూడా యంగ్ హీరోస్ తో పోటీ పడి సినిమాలు సంవత్సరానికి కుదిరితే 2 సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు బాలకృష్ణ గారు. మరి ఇప్పటికే సూపర్ డూపర్ హిట్స్ వరుసగా అందుకున్నటువంటి బాలకృష్ణ గారు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అంటే వీరి కాంబోలో ఆల్రెడీ వీరసింహారెడ్డి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అలాంటిది వీరిద్దరి కాంబోలో ఇప్పుడు వస్తున్నటువంటి అంటే NBK 111 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. దసరా కానుకగా కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అని కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దసరాకే కాకుండా తన నెక్స్ట్ మూవీ సంక్రాంతికే విడుదల అయ్యేలా ఉండాలి అంటూ డైరెక్టర్స్ కి బాలకృష్ణ గారు సూచిస్తున్నారట. అయితే షూటింగ్ కథ విన్న తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ షూటింగ్ ని మెరుపు వేగంతో కంప్లీట్ చేస్తారు బాలకృష్ణ గారు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే సంవత్సరానికి 2 సినిమాలు అంటే గతంలో ఒకే ఇయర్ లో చాలా మూవీస్ వచ్చాయి. 6-7 మూవీస్ వరకు కూడా వచ్చిన సంగతి మనకి తెలిసిందే. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో సంవత్సరానికి ఏ టాప్ స్టార్ హీరో అయిన 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అంటే అందులో బాలకృష్ణ గారి పేరు వినిపిస్తుంది. అంటే టాప్ మోస్ట్ సీనియర్ హీరోస్ లో. సో బాలకృష్ణ గారు మరి ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నటువంటి ఈ మూవీపై అయితే ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అది ఏంటి? ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండడం మనకు తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఇటీవల కూడా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చింది. అది ఏంటి అంటే షూటింగ్ మొదలైంది అని చెప్పి. సో ఈ షూటింగ్ ఇప్పుడు ఏదైతే షూటింగ్ జరుగుతుందో అది హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి షూటింగ్ లో బాలకృష్ణ గారి పైన అంతేకాకుండా కొంతమంది యాక్టర్స్ పైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట. అయితే NBK 111 మూవీ ఫస్ట్ ఒక చారిత్రక కథ అనుకున్నా అంటే మనకు తెలిసిన విషయమే. బాలకృష్ణ గారు చారిత్రక కథల్లో ఈవెన్ గౌతమి శాతపుత్ర కన్నా ఆ సినిమాలో ఆయన ఏ విధంగా చూపించారు, ఇటువంటి మూవీస్ ఆయన చాలా చేస్తారు. కానీ ఫస్ట్ ఈ మూవీని చారిత్రక కథ అనుకున్నప్పటికీ తర్వాత ఆ నిర్ణయాలన్నింటినీ మార్చి యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారట. అయితే బాలకృష్ణ గారికి ఏదైనా సెట్ అవుతుందట. యాక్షన్ అయినా, ఇటు చారిత్రక కథ అయినా, ఈవెన్ అఖండ 2 ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ యాక్షన్ సీన్స్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ గారి పైనే కాకుండా బాలకృష్ణ గారితో పాటు కొందరు యాక్టర్స్ పైన కూడా ఈ షూటింగ్ జరుగుతుంది. అయితే లాస్ట్ వీక్ స్టార్ట్ అయినటువంటి ఈ షూటింగ్ ఇందాకే మనం మాట్లాడుకున్నాము. వన్స్ షూటింగ్ మొదలైందంటే దాన్ని మెరుపు వేగంతో కంప్లీట్ చేస్తారు బాలకృష్ణ గారు. మరి ఇప్పుడు బాలకృష్ణ గారితో పాటు కొందరు స్టార్ యాక్టర్స్ పైన కూడా అంటే స్టార్ కాస్టింగ్ పైన కూడా ఈ షూటింగ్ మొదలవుతుంది. సో ఎంత వేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తే అంత వేగంగా కూడా సినిమా రిలీజ్ అవ్వడం పైన ఎక్కువగా ఫోకస్ పెడతారు బాలకృష్ణ గారు. వన్స్ కథ వినడం, దాన్ని ఓకే చేయడం, వన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే డేట్స్ ఇవ్వడం, ఆ డేట్స్ ప్రకారం ఆయన షూటింగ్ లో పాల్గొనడం, ఆ షూటింగ్ లో తన పని తాను చేసుకుంటూ శరవేగంగా కంప్లీట్ చేస్తారు బాలకృష్ణ గారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది NBK 111 మూవీ పైన అయితే భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ వీరి కాంపౌండ్ లో వచ్చినటువంటి వీరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అవ్వడం, స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా ఉండడం, ఈ గతంలో కూడా నయనతార బాలకృష్ణ గారు కాంబోలో వచ్చినటువంటి మూవీస్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో అటు నందమూరి ఫ్యాన్స్ కి ఇటు సినీ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే విధంగా షూటింగ్ అప్డేట్స్, షూటింగ్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చిత్ర యూనిట్ అయితే ప్రకటిస్తూ ఉంది. మరి ఇప్పటికే ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తర్వాత కూడా ఇప్పటికే 2-3 సినిమాలు అయితే లైనప్ లో పెట్టుకుని ఉన్నారు. సో నందమూరి బాలకృష్ణ అయితే అటు నందమూరి ఫ్యాన్స్ ని సినీ ప్రేక్షకుల్ని తన వరుస సినిమాలతో వరుస విజయాలు సూపర్ డూపర్ హిట్లు అందించి అంతే ఎనర్జెటిక్ గా వరుసగా మూవీస్ చేస్తున్నారు. మరి ఈ మూవీస్ చేయడం, మూవీస్ పైన అప్డేట్స్ ఇవ్వడం బాలకృష్ణ గారి తర్వాత ఎవరైనా అని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి ఏదేమైనా ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి క్రేజీ అప్డేట్స్ ఇవ్వడం అయితే మూవీకి ప్లస్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.